హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కేటెక్ సొల్యూషన్స్. నేను ముందు వీడియోలో చెప్పినట్టు అకౌంట్స్ అలాగే జిఎస్టీ సంబంధించిన వీడియోస్ చేస్తానని చెప్పాను. అలాగే ముందుగా నాకు అకౌంట్స్ విషయంలో చాలా మందికి చాలా డౌట్లు ఉండిపోయినాయండి. అంటే అకౌంట్స్లో ఉన్న వాల్యూ అన్నది, అకౌంటెంట్కి ఉన్న వాల్యూ అన్నది చాలా మందికి తెలియలేక బీకామ్ తీసుకున్నా ఎంకామ్ తీసుకున్నా లేదు అనుకుంటే అకౌంట్స్ ఫీల్డ్లోకి రావడానికి చాలా మంది అంటే ఇప్పుడు సర్టెన్ ఏజ్ వరకు 50 సంవత్సరాలు 45 సంవత్సరాల వరకు ఫీల్డ్లో తిరుగుతారండి. వాళ్ళందరూ కూడా అకౌంట్స్లోకి మారడానికి చాలా తిప్పలు పడుతున్నారు. ఎందుకంటే అకౌంట్స్లో అన్నది వాళ్ళు ఒక అకౌంటెంట్గా అన్నది సర్టెన్ శాలరీలోనో ఒక 10,000 రూపాయలు 15,000 రూపాయలను ఆగిపోతున్న ఆలోచన నేను కాదని 100% చెప్తా. ఎందుకనంటే మీరు ఎందుకు ఆగిపోతున్నారు అన్నది కూడా ఒక క్లారిటీ ఇస్తానండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటేనండి, ఇప్పుడు అకౌంట్ సంబంధించిన సాఫ్ట్వేర్ చాలా ఉన్నాయి, మీకు తెలుసు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అండి. టాలీ అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, లైవింగ్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, బిజీ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్ నేర్చేసుకుని వాళ్ళు జాబ్ కోసం జాయిన్ అయిపోతున్నారు. ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, సంథింగ్ ఏదన్నా అవ్వచ్చు, జాయిన్ అయిపోయి వాళ్ళు 8,000 రూపాయలు అలా అనుకుంటే 10K 12K 15K ఆగిపోతున్నారు. ఎందుకనంటే టాలీ సాఫ్ట్వేర్ నేర్చుకునో లేకుంటే వేరే సాఫ్ట్వేర్ నేర్చుకునో ఎంట్రీ చేస్తే అతను అకౌంటెంట్ అవ్వడండి, డేటా ఎంట్రీ ఆపరేటర్ అవుతాడు. ఓకేనా? ఎందుకంటే ఇతను చేసిన లెడ్జరు ఇతనికి తెలియదండి అది పిఎన్ఎల్లోకి వెళ్తుందా బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తుందా అని. ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళు సాఫ్ట్వేర్ క్రియేట్ చేశారు. మీరు వేసిన లెడ్జర్ ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్ళిపోతే మీరు ఎందుకండి అకౌంటెంట్ అవుతారు? మీరు పెర్ఫెక్ట్గా అంటే ఎవరైతే అకౌంటెంట్ అన్నది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక లెడ్జర్ కొన్ని లెడ్జర్స్ ఇస్తే దాన్ని తీసుకొచ్చి ఈ లెడ్జర్ దీంట్లోకి వస్తుంది, ఈ లెడ్జర్ దీంట్లోకి వస్తుంది, ఏదో మోడిఫై చేయాలి, ఎలా మోడిఫై చేయాలన్నది క్యాపబిలిటీ ఉన్న వాడే అకౌంటెంట్. దీనికోసం ఎంతమందికి తెలుసు అండి? పిఎఫ్ పర్సెంటేజ్ అన్నది, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అన్నది 12%, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 12%, దీనికి ఒక యూఏఎన్ నెంబర్ ఉంటుంది. లేదనుకుంటే దాంట్లో మళ్ళీ ఎంప్లాయర్ 12% అన్నది 8.33 ఈపీఎస్లోకి వస్తుంది. అలాగే మనకి ఈపీఎఫ్లోకి 3.67 వస్తుందని ఎంతమందికి తెలుసు? టోటల్గా 12%. ఎంతమందికి తెలుసు ఇదంతా? ఎవరికి తెలియదండి. పిఎఫ్ కట్ అవుతుందని తెలుసు, పిఎఫ్ అన్నది ఉన్నదని తెలుసు. అలాగే మనకి ఈఎస్ఐ కూడా ఉందండి. ఉదాహరణకు మనకి ఈఎస్ఐ ఉంది. ఈఎస్ఐ అన్నది 4% అని ఎంతమందికి తెలుసండి? దీంట్లో మనకి 3.25, 0.75, ఇదేమో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఇదేమో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఎంతవరకు తెలుసు? డిప్రెషన్ ఎందుకు కడతారని ఎంతమందికి తెలుసండి? అలాగే మనకి బీఆర్ఎస్ అంటే ఎంతమందికి తెలుసండి? ఇవన్నీ ఎవరికి సబ్జెక్టులు అన్నది చాలా మందికి తెలియక ఎవరి కోసం నేను చెప్తున్నాను అనుకుంటే, ఈ 12K 15K ఎవరైతే ఆగిపోతున్నారో, ఎవరైతే భయపడుతున్నారో దీంట్లోకి అకౌంటెంట్గా రావడానికి, వాళ్ళందరి కోసం నేను చెప్తున్నానండి. అకౌంట్స్ కోసం ఫుల్ నాలెడ్జ్ పెంచుకోండి. ఇప్పుడు ఎంత వాల్యూ అంటే అకౌంటెంట్, ఒక బాస్ అన్న వాళ్ళు ఒక అమౌంట్ బట్టికి ఒక ప్రొపరేటర్షిప్ లేదనుకుంటే పార్ట్నర్షిప్ ఫర్మో లేదనుకుంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనో స్టార్ట్ చేయడానికి ఆయన వచ్చారనుకుంటే ఫస్ట్ కూడా కావాల్సింది అకౌంటెంట్ అండి. మళ్ళీ కంపెనీ క్లోజ్ చేసిన తర్వాత బాస్తో పాటు వెళ్ళేది ఓన్లీ అకౌంటెంట్ అంటే అంత వాల్యూ ఉంది. మీరు ఇక్కడ చూసే ఫలం అయితే అకౌంటెంట్ ఎంత నీడ్ ఉన్నారో కానీ ఎవరికి తెలియడం లేదు. చిన్న వేరే ఫీల్డ్లోని వేరే ఇబ్బందులు పడుతూ, ఫీల్డ్కి వెళ్తే ఇబ్బందులు పడుతూ ఈ ఫీల్డ్లో రావడానికి ఇబ్బంది పడుతున్నారండి. ఆఫీసులో కూర్చుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆయన టేబుల్ మీదకి అన్నీ రావాలండి. అతనే అకౌంటెంట్ అన్నది అందరూ తెలుసుకోవాలి, మీరు అందరూ కూడా. ఓకే, నేను దీనికోసం సబ్జెక్ట్ అన్నది మీకు అన్నీ చెప్తానండి. సరేనండి, స్టార్టింగ్ మనకి ఎంతమందికి ఇప్పుడు కంపెనీ రిజిస్ట్రేషన్ అండి. కంపెనీ రిజిస్ట్రేషన్లో మనకు ప్రొపరేటర్షిప్ ఉంటుంది, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంటుంది, ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది, కార్పొరేట్ లెవెల్ ఉంటుంది. ఈ కంపెనీలో ఏ డాక్యుమెంట్లు కావాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, అలాగే మనకు కొత్తగా ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ వచ్చింది, ఉద్యోగ సర్టిఫికేట్ అంటారు, ఫార్మసీ వచ్చింది, లేబర్ సర్టిఫికేట్, అలాగే మనకి ట్రేడ్, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ ఎలా చేయాలి, ఏ డాక్యుమెంట్లు కావాలి, ఎవరు కావాలి, ఇవన్నీ మనకు తెలుసుకోవాలండి. ఏ ప్రొసీజర్లోకి వెళ్ళాలి. అకౌంటెంట్ అంటే A to Z అండి. ఎగ్జాంపుల్ మనకి ఇంకోటి వోచర్స్ అండి. వోచర్స్, దీంట్లో ఎన్ని రకాల వోచర్స్ ఉంటాయి మనకు తెలియాలిగా. మనకు డెబిట్ వోచర్, క్రెడిట్ వోచర్, జోనల్ వోచర్, కాంట్రా వోచర్, ఈ 4 వోచర్స్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలండి. డెబిట్ వోచర్ ఏ సందర్భంలో వాడతారు, క్రెడిట్ వోచర్ ఏ సందర్భంలో వాడతారు, జోనల్ వోచర్ ఏ సందర్భంలో వాడతారు, అలాగే కాంట్రా వోచర్ ఏ సందర్భంలో వాడతారు. ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవాలి కదా. ఏ సందర్భంలో ఏవి వాడతారు, ఎందుకు ఏది అప్లికేబుల్ అవుతుంది పూర్తిగా తెలుసుకోవాలి. దానికి అదే అకౌంటెంట్ అండి. నెక్స్ట్ క్యాష్ బుక్ అండి.
అందరికీ తెలుసు క్యాష్ బుక్ ఉంటుందని. అలాగే మనకి పెట్టి క్యాష్ బుక్, క్యాష్ బుక్ కి మెయిన్ క్యాష్ బుక్ కి పెట్టి క్యాష్ బుక్ డిఫరెన్స్ ఏంటి, దీన్ని ఎవరు వాడతారు, ఏ డెస్టినేషన్ వాడతారు, దీన్ని ఏ డెస్టినేషన్ వాడతారు, ఇవి కూడా తెలుసుకోవాలి కదా. ఓకే, దీన్ని ఈ ఓచర్స్ దీనికి ఇది ప్రైమరీ డాక్యుమెంట్లు అంటారండి. ఓచర్స్ అన్నది ఈ ప్రైమరీ డాక్యుమెంట్లు తీసుకొచ్చి క్యాష్ బుక్ అన్నది ఎంట్రీ చేసిన తర్వాత దీనికి ఎంక్లోజ్మెంట్ పెడతారు. దీనికి ఈ ఓచర్స్ కి ఎంక్లోజ్మెంట్ ఏం పెడతారు, ప్రూఫ్స్. ఓకేనా, దీనికి క్యాష్ బుక్ రాసిన తర్వాత ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ క్లోజ్ చేసేసుకుని ఒక బ్రాంచ్ మేనేజర్ అకౌంటెంట్ కలిసి సిగ్నేచర్ పెట్టుకుని దీనికి వెనకాల ఎంక్లోజ్ చేసుకుని వెనకాల ప్రూఫ్స్ ఎంక్లోజ్ చేసుకుని సిగ్నేచర్ పెట్టుకుని ఆ రోజు ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాలెన్స్ అవుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ అవుతుంది, క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారండి. మళ్ళీ రేపు వచ్చినప్పటికి ఈ రోజు క్లోజ్ చేసిన క్లోజింగ్ బ్యాలెన్స్ టుమారో ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది కదా. సో దీన్ని చేసిన తర్వాత మార్నింగ్ రాగానే ఏం చేస్తారంటే ఒక వీలు కుదిరితే ఆ రోజునే మీకు లెడ్జర్ పోస్టింగ్ చేస్తారండి. ఎన్ని లెడ్జర్స్ ఉంటాయని ఎంతమంది తెలుసండి, లెడ్జర్ పోస్టింగ్ చేయాలి. ఇవన్నీ ఇంటర్లింక్ అండి. ఫస్ట్ కుండా ఓచర్స్, అలాగే మనకి క్యాష్ బుక్ నుంచి లెడ్జర్ పోస్టింగ్, ఈ లెడ్జర్ పోస్టింగ్ చేయాలి. ఇండివిజువల్ లెడ్జర్ పోస్టింగ్ చేయాలండి. ఎంతమంది తెలుసండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ టీఏడిఏ జాబ్లో జాయిన్ అవుతుంటే టీఏడిఏ వస్తుందని తెలుసు, కానీ టీఏడిఏ అంటే ట్రావెలింగ్ అలవెన్స్కి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్కి డిఫరెన్స్ ఎంతమంది తెలుసండి. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ట్రావెలింగ్ అలవెన్స్ అంటే ఏంటి, రెండు ఒకటని చాలా మంది అనుకుంటారు. కాదండి, ఇది ట్రావెలింగ్ అలవెన్స్ అంటే ఒక ఎంప్లాయ్ అన్నది ఫీల్డ్ విధంగా బయటకు వెళ్ళి పొలం అయితే అతను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో సంథింగ్ బైక్ మీద అవ్వచ్చు, వేరే విధంగా అవ్వచ్చు, ఆటో మీద తిరుగుతాడు కాబట్టి అతనికి రీడింగ్ రూపంలో కావచ్చు, ఒక అమౌంట్ ఫిక్స్ చేయడం కావచ్చు, 2000 1500 ఎంతో 3000 ఫిక్స్ చేయడం కావచ్చు, ఆ విధంగా ఇచ్చేదాన్ని టీఏ అంటారండి. అదే మనకి ఒక పర్పస్ మీద, ఒక ఆఫీస్ పర్పస్ మీద వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అది మనకి వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్ బుకింగ్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, సంథింగ్ అదే బస్ టికెట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఖర్చు పెట్టుకుంటే దాన్ని ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అట్ ద సేమ్ డే వచ్చిన రోజున మరుసటి రోజు బుక్ చేసి తీసేసుకోవచ్చు. ఇది ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. అదే మనకి ఎలక్ట్రికల్ ఎక్స్పెన్సెస్ ఉంది, ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఉంది, ఆ రెండింటికి డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలిగా. అలాగే మనకి డిఏ డైలీ ఎక్స్పెన్సెస్, ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ కొంతమంది అంటుంటారు. అలాగే మనకి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఉంటుంది, వేజెస్ ఉంటుంది. అలాగే వేజెస్కి మనకి శాలరీస్కి డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. ఈ లెడ్జర్ చాలా రకాల వేజెస్ ఉంటాయండి. దీంట్లో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి ఇండైరెక్ట్ లెడ్జర్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అలాగే మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా పూర్తిగా మనకు తెలుసుకోవాలండి. మనకు ఇప్పుడు ఉన్న దాంట్లో చాలా మట్టుకి 90% అన్నది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కాదు కాబట్టి ఆ డిఫరెన్సెస్ తర్వాత చెప్తాం. ఇవన్నీ మనకు తెలుసుకోవాలండి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత శాలరీ స్టేట్మెంట్ అండి. ఈ వీడియోలో కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానండి. నెక్స్ట్ వీడియో నుంచి వన్ బై వన్ అన్నది సబ్జెక్ట్ తీసుకుంటాను కాబట్టి చాలా స్లోగా వెళ్తాను. ఈ వీడియోస్ అన్నది క్లారిటీ ఇవ్వడానికి కోసం చెప్తున్నాను కాబట్టి ఫాస్ట్గా చెప్తాను. సో మనకి శాలరీ స్టేట్మెంట్ ఎంతవరకు తెలుసండి. బేసిక్ శాలరీ అంటే ఏంటి, గ్రాస్ శాలరీ అంటే ఏంటి, అలాగే నెట్ శాలరీ అంటే ఏంటి. బేసిక్ శాలరీకి గ్రాస్ శాలరీకి మధ్యలో ఉన్న ట్రాన్సాక్షన్ ఏంటి, ప్లస్ కలపాలా, మైనస్ చేయాలా, అలాగే గ్రాస్ శాలరీ నుంచి నెట్ శాలరీ వరకు మైనస్ చేయాలా, ప్లస్ చాలా మంది తెలియదండి. ఎందుకంటే నేను ఇప్పుడు వరకు మినిమం ఎలా లేదన్నా సరే 500 అబౌవ్ స్టూడెంట్కి టీచ్ చేశానండి. చాలా మంది తెలియదు, చాలా మంది తెలియదండి. అలా గ్రాస్ అంటే ఏంటి, బేసిక్ శాలరీ అంటే ఏంటి, నెట్ శాలరీ ఇవన్నీ తెలుసుకోవాలి కదండి. దాంట్లో మనకు బేసిక్ శాలరీ ముందు అన్నది ఎంప్లాయర్ ఇస్తాడా, ఎంప్లాయర్స్ డిడక్షన్ చేయాలా, ఏం తెలియదండి. ఎన్ని శాలరీ స్టేట్మెంట్లు వేయాలి మనకి, పిఎఫ్ ఉంటుంది, ఈఎస్ఐ ఉంటుంది, పీటీ ఉంటుంది. ఓకేనా, మనకు వాటర్ బిల్ అవ్వచ్చు, హెచ్ఆర్ఏ వేయవచ్చు, ఒక హౌస్ రెంట్ అలవెన్సెస్, ఓకే, చాలా మనకి బోనస్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడ వేస్తారన్నది ఎన్ని శాలరీ స్టేట్మెంట్లు వేయాలండి. ఇవన్నీ నీకు సబ్జెక్ట్ వన్ బై వన్ సబ్జెక్ట్స్ చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కటి మీకు వీడియో రూపంలో ఇస్తానండి. ఓకే, సో శాలరీ స్టేట్మెంట్. అలాగే మనకి సేల్ లిస్ట్ ఉంటుందండి. సేల్ లిస్ట్ అంటే ఏంటి, పర్చేజ్ లిస్ట్ అంటే ఏంటి, సేల్ లిస్ట్ అంటే ఏంటి, పర్చేజ్ లిస్ట్ అంటే ఏంటి. సో సేల్ రిజిస్టర్ పర్చేజ్ రిజిస్టర్కి ఆపోజిట్ ఏం జరుగుతాయి మనకి కావాల్సింది. సో సేల్ రిజిస్టర్ వచ్చినప్పటికీ ఆపోజిట్గా మనకి సేల్ రిటర్న్ జరుగుతుంది. అంటే మనకు ఒక ఇన్వాయిస్ పంపించిన తర్వాత ఒకవేళ ఏదన్నా కొన్ని ఐటమ్స్ రిటర్న్ వచ్చే ఫలం అయితే సేల్ రిటర్న్ జరుగుతుంది. దీనికి మనకి జిఎస్టీలో వచ్చినప్పటికి క్రెడిట్ నోట్ అంటారండి, క్రెడిట్ నోట్ అంటారు. అలాగే మనకి పర్చేజ్ వచ్చినప్పటికి పర్చేజ్ రిటర్న్, దీనికి డెబిట్ నోట్ అంటారు. ఇవన్నీ మనకు తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కటి కూడా ఏ ఎంట్రీ ఎక్కడికి వస్తుంది అన్నది పూర్తిగా మనకి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనకి బిఆర్ఎస్ ఏంటంటే ఎంతమంది తెలుసండి, అబ్రివేషన్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. కంపల్సరీ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఎందుకు వేస్తారు, ఏ సందర్భంలో వేస్తారు, ఎందుకు వేయాలి,
ప్రతి ఒక్కరు కూడా ఎవరు క్రాస్ చెక్ చేస్తారు. అలాగే సిఆర్ఎస్ అంటే ఏంటి, క్యాష్ రికన్సిలియేషన్ ఇదే సందర్భంలో చేయాలి. నెక్స్ట్ డిప్రిసియేషన్ అండి. డిప్రిసియేషన్ అంటే ఏంటి, అసలు ఎందుకు వేస్తారు? నాకు తెలిసి మొట్టికి చాలా మందికి ఏంటంటే ఒక వస్తువు కొన్న తర్వాత ఫిక్స్డ్ అసెట్ కొన్న తర్వాత దాని వాల్యూ అన్న తరుగుదల అవుతుంది కాబట్టి అమ్ముకోవడానికి పనికి వస్తుందని నేను అగ్రి అవుతా. ఒక 40-50% అన్నది నేను అగ్రి అవుతా మీరు చెప్పిన దానికి. కానీ దానికన్నా మెయిన్ వాల్యుబుల్ అన్నది డిప్రిసియేషన్ ఎందుకు వాడతారు చెప్పకుండా తెలుసుకోవాలండి. ఇది ఒక నెట్ ప్రాఫిట్ ని తగ్గించుకోవడానికి, నెట్ ప్రాఫిట్ తగ్గించుకోవడానికి ఇది ఒక ఆయుధం అండి డిప్రిసియేషన్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక బ్యాలెన్స్ షీట్ లో వేసినప్పుడు ఒక డిప్రిసియేషన్ వాల్యూ కట్టిన తర్వాత దాన్ని తీసుకొచ్చి పిఎన్ఓలో వేస్తారండి. ఇది ఎంతవరకు తెలుసు? తీసిన తర్వాత ప్రాఫిట్ ఆటోమేటిక్గా తగ్గుతుందండి మన దగ్గర ఉన్న ఫిక్స్డ్ అసెట్ని బట్టి. ఓకే, నెక్స్ట్ పిఎన్ఎల్ అలాగే బ్యాలెన్స్ షీట్. ఆ రెండింటి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు దాకా చేసిన యుద్ధం అంతా కూడానండి ఓన్లీ పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ కోసమే. పిఎన్ఎల్లో మనకి ట్రేడింగ్ పిఎన్ఎల్ ఉంటుంది, అలాగే సర్వీస్ పిఎన్ఎల్ ఉంటుంది. సో ట్రేడింగ్ పిఎన్ఎల్ అన్నది ఏమేమి ఉంటాయి, సర్వీస్ పిఎన్ఎల్లో ఏమేమి ఉంటాయి, అలాగే మనకి బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉంటాయి తెలుసుకోవాలి కదా. ట్రేడింగ్ పిఎన్ఎల్లో క్లోజింగ్ వాల్యూ ఉంటుంది, అలాగే మన పర్చేజ్ ఉంటుంది, సేల్ ఉంటుంది, అలాగే మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ 4 ఉంటాయి కదా. దాని నుంచి వచ్చింది గ్రాస్ ప్రాఫిట్. లేదు అనుకుంటే గ్రాస్ లాస్, రెండు ఏదో జరగవచ్చు, కానీ 99% గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎక్స్పెండిచర్ మైనస్ చేయాలి, చేసిన తర్వాత నెట్ ప్రాఫిట్. దీంట్లో మనకి ప్రాఫిట్ రావచ్చు, లాస్ కూడా రావచ్చు. సో ఇది పిఎన్ఎల్. అలాగే మన సర్వీస్ వచ్చినప్పటికీ ఇలాంటి ఓపెనింగ్ బ్యాలెన్స్లు, పర్చేజ్లు, సేల్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉండవండి. మొత్తం క్లోజింగ్ డైరెక్ట్ సర్వీసెస్. అలాగే మనకి బ్యాలెన్స్ షీట్ వచ్చినప్పటికి ఏమి ఉంటాయి, అసెట్స్ అలాగే లయబిలిటీస్. చాలా మంది తెలుసు, నేను కాదని అట్లా, అసెట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్. కానీ ఇది ఎలాగేస్తారు? అసలు తెచ్చిన క్యాపిటల్ అన్నది అసెట్ బ్యాలెన్స్ షీట్ చాలా మంది డౌట్ అండి. నాకు తెలిసిన మట్టుకి తెచ్చిన క్యాపిటల్ అసెట్ బ్యాలెన్స్ షీట్ చాలా మందికి డౌట్. అలాగే సెండరీ డేటర్ వచ్చిన వాల్యూ, ఓకే, సెండరీ డేటర్ వచ్చిన వాల్యూ అసెట్ లేదనుకుంటే లయబిలిటీస్ అన్న చాలా మందికి డౌట్. ఇవన్నీ తెలుసుకోవాలండి. అలా తెలుసుకున్నప్పుడు అకౌంటెంట్ అవుతారు. సో మీకున్న డౌట్లన్నీ కూడా బయట పెట్టి, ఓకేనా, అకౌంటెంట్గా ఒకవేళ మీరు అకౌంటెంట్గా అవ్వాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ నా వీడియోస్ అన్నీ కూడా ఎండింగ్ వరకు చూడండి. నాకు ఓన్లీ మీరు చేయవలసింది ఏంటంటే నా వీడియోస్ సో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.